సార్ ఆంధ్రప్రదేశ్ పోలీసులందరూ కూడా కేవలం కూటమికే పనిచేస్తున్నారని రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ఎంతవరకు నిజమే? అది ఎంతమంది గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి వాళ్ళ మీద వీళ్ళు చెబుతారు, వీళ్ళ మీద వాళ్ళు చెబుతారు. అది మామూలు కామన్ కదా అది. ఇప్పుడు మొన్నటిదాకా నువ్వు చేసినట్టే చేశారు కదా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు మొత్తం బలైపోయారు వాళ్ళు. ఓవరాల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా వెళ్తున్నాయండి? అభివృద్ధి వేలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే రోడ్స్ ఒకటి చేస్తున్నారు. ఈ సెంట్రల్ నుంచి వచ్చి రోడ్స్ ఒకటి చేస్తున్నారండి. ఆ పోలవరం అది రాజధానికి వచ్చింది నిధులు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇచ్చారు. లోన్స్ వరల్డ్ బ్యాంక్ లోన్స్ వచ్చేసాయి. అది కొంచెం మూమెంట్ వచ్చింది. మరి జనానికి ఈ మూమెంట్ అనేది ఎంతమంది ఆలోచించారు. సామాన్య వేకర్ సెక్షన్స్ వాళ్ళు మనకి లాభం జరగట్లేదు వచ్చినా కానీ అనుకుంటారు. అదొకటి అండి. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తేనే కొన్ని లక్షలు అప్పు అయిపోయిందని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు విద్యార్థులకి ఏమో డబల్ అంటున్నారు, అలాగే వాలంటీర్లకు 10,000 అంటున్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్ చేయలేదు, చాలా బకాయిలు పడ్డాయి. మరి ఇలాగే కొనసాగుతుంటే మరి కూటమి ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రావచ్చు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొన్నట ఆపారు, నిన్నట ఏదో ఓపెన్ చేశారు. ఇప్పుడు సామాన్యులకి ఏముంది, ప్రతి ఇన్కమ్ వచ్చేతలకి ఇప్పుడు అంతా ఇది చేయరు. ఇప్పుడు లేదు కాబట్టి కొంచెం వ్యతిరేకత ఉంది. ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ లో పథకాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికి అమలయ్యే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు లేవు అనేది ఒక ఇది. సార్ P4 అంటే ఏంటి సార్? అసలు P4 అనే రీసెంట్ మరి పవర్టీ లైన్ పైకి తీయటం అనేది మనకి అర్థం కాలేదండి. P4 అంటే ఈ వీళ్ళు ఎస్సీలు బీసీలని ఏదో నేను చేస్తానని చెప్తున్నాడు. అసలు P4 అన్నది నమ్మొచ్చండి? అది దీర్ఘకాలికమైన ఇది, నిధులు ఉండాలా చెయ్యాలా అది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నాడు 10 lakhs ఎంతో ఇచ్చారు అప్పుడు ఎస్సీలకి. ఇప్పుడు నీకు ఇచ్చావు అనుకో 10 మంది వ్యతిరేకం అయ్యారు. అది అట్లా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.